కామారెడ్డి జిల్లా జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎల్లారం తాండాకు సంబంధించి తాండా మ్యాప్ గూగుల్లో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, అంతేకాకుండా ఈ తాండాకు రెవెన్యూ శివారు కూడా లేకపోవడం విచిత్రంగా ఉందని, అసలు ఈ తాండాకు ఇంతవరకు ఎమ్మెల్యే, ఎంపీ కాని రాకపోవడం గత ప్రభుత్వం ఏ మేరకు పరిపాలన చేసిందో ప్రజలకు అర్థమైనందుకే ఎన్నికల్లో గత ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ఎల్లారం తాండాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి గొండు సున్నా అంటూ ఎద్దేవా చేశారు. ఒక గ్రామానికి సంబంధించిన శివారు సర్వే నెంబర్ లేకపోవడం విచిత్రంగా ఉందని, గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది కానీ అభివృద్ధి మాత్రం చేయలేదని ఆరోపించారు. కౌలస్ కోటను మంత్రి సందర్శించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. కౌలస్ కోటను అభివృద్ధి చేస్తామని, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఈ ఆధార్లో 57 అంటే మరియు ఎంపీ గారు, జెడ్పీసీ గారు, ఎంపీడీసీ గారు, ఉప సర్పంచ్ గారు అందరూ నేను జరిగి మీకు చెప్తున్నా. This is the thing which I was saying, sir. Ammunition, there is a big terrace on this. There are steps from this end. You can see. Have a big, really, 15 by 20 meters terrace on this. This is exit. పరిష్కారం కాలే. మీరే చెప్తుంది ఇక్కడ గూగుల్లో మ్యాప్లో ఎల్లారం తాండా కనపడతలేదు. ఎల్లారం తాండాకు సర్వే నెంబర్ అని రెవెన్యూ శివారు లేదు. గ్రామానికి చూస్తూ ఉంటే దుమ్ములు వేస్తూ ఉంటుంది. అంటే అభివృద్ధి అనేది సున్నా, ఇది జరగలేదు. అందుకే మన ఎన్నికల ముందు సోనియా గాంధీ గారి నాయకత్వాన దేశంలో, అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే 6 గ్యారెంటీలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజే ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం పెట్టింది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ, కానీ ఇక్కడ ఆర్టీసీ బస్సు వస్తుంది అనుకుంటలేదు. అంటే అదే మొదటి రోజు అమలు చేయడం జరిగింది. అట్లాగే రోగము నొప్పి వస్తే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షల రూపాయలు అప్పుల పాలు కావద్దని ఇన్సూరెన్స్ ను, ఒక ఆరోగ్యశ్రీని 5 లక్షల రూపాయలను 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది మొదటి రోజు. మిగతా 4 గ్యారెంటీకి సంబంధించి ఎవరెవరికి అర్హత ఉందో మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని మీ తాండకే రప్పించి మీకు దరఖాస్తులు ఇచ్చి ఆ దరఖాస్తు నింపి సంతకం చేసి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసాం అక్కడ. అంటే మీ యొక్క పేరు, తండ్రి పేరు, భర్త పేరు, మీ ఆధార్ కార్డు నంబరు, రేషన్ కార్డు నంబరు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఇవన్నీ కూడా దాన్ని నమోదు చేసి సంతకం పెడితే ఈ 4 గ్యారెంటీలో ఎవరెవరు అర్హత ఉందో వాటన్నిటిని కూడా దశల వారీగా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే కార్యం చేయడం కోసమే ఈ దరఖాస్తు ఫారం మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అంటే మీ మంచి కోసమే ఇవన్నీ కూడా చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటూ, వచ్చే భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీ కష్టాలు తీరే కార్యక్రమం జరుగుతుంది చెప్పని మన గౌరవ శాసనసభ్యుల వారు అది మొదటిసారి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించడం జరిగింది. నాకు ఇప్పుడే తెలిసింది ఈ తాండాలో మూకుమ్మడిగా ఏకపక్షంగా కూడా ఇక్కడ వారికి ఆశీర్వదించడం జరిగింది. మీరు ఎన్నట్టుండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన 2 అంశాలు అవుతున్నాయో, ఒకటి గూగుల్లో మ్యాప్ లేదని, రెండవది రెవెన్యూ శివారు లేదని. సరే, దానికి సంబంధించి ఒక సంబంధిత శాఖ అధికారులతో సంబంధిత మంత్రి గారు పొంగులు కలెక్టర్ గారు
take up with the state administration. They will send a copy to me also. I will also pursue.